సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ ప్రెస్ మీట్ వీసా గడువు ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉన్న 4 విదేశీయుల్ని గుర్తించిన హెచ్న్యూ పోలీసులు. 2 నైజీరియన్లు, 1 టాంజానియా, 1 సూడాన్ దేశస్తులుగా గుర్తింపు. జాతీయ భద్రతా నేపథ్యంలో వారి దేశాలకు పంపించడానికి ఏర్పాటు చేసినట్టు తెలిపిన టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, వీరికి మాదక ద్రవ్యాల వర్తకులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు, కానీ వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సాక్ష్యాధారాలు లభించలేదు. ఆయా దేశాలకు తిరిగి పంపించడంతో పాటు ఇండియాకు మళ్లీ రాకుండా నిషేధం విధింపు. మెడికల్, స్టూడెంట్, బిజినెస్ వీసాలతో రావడం, గడువు ముగిసినా వెళ్లకపోవడం ఒక నేరం కాగా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇటువంటి వ్యక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. టాంజానియన్ లేడీ మౌజుమా అల్మాషి మసిసీలా అని చెప్పని లేడీ దొరకడం జరిగింది. అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే దట్ ఆమె డ్రగ్స్లో పెడ్లింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతుంది అది అని చెప్పని. సో ఆ బేసిస్ పైన ఆమెని అప్రిహెండ్ చేయడం జరిగింది. సో చేస్తే ఆమెను విచారిస్తే తెలిసింది ఏంటంటే ఆమె దగ్గర అయితే డ్రగ్స్ ఏమీ దొరకలేదు. బట్ ఆమెను వెరిఫై చేసి ఇచ్చేయగా విచారించి పూర్తి డీటెయిల్స్ అది కనుక్కోగా ఏం తెలిసింది అంటే ఆమె డ్రగ్ పెడ్లింగ్లో అయితే ఉంది, బట్ ఎట్ ప్రెజెంట్ ఆమె దగ్గర దొరకలేదు అప్పట్లో. దాంతో మేము అసలు ఆమె డీటెయిల్స్ ఏంటి, ఆమె ఆన్ వాట్ బేసిస్ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి వివరాలు తెలుసుకోవడానికంటూ మేము ప్రయత్నిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఐ థింక్ 6 ఇయర్స్గా ఓవర్ స్టేలో ఉంది. సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఆమె బేసికల్గా టాంజానియన్ పర్సన్. సో ఆమె టూరిస్ట్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది 2017లో. మళ్ళీ తిరిగి 2018లో వాళ్ళ కంట్రీకి వెళ్ళి 2019లో తిరిగి వచ్చింది. సో అప్పుడు అగైన్ అదే టూరిస్ట్ వీసాతో ఉంటే నవంబర్ 2019లో ఆమె వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అప్పటి నుంచి షీ ఈజ్ ఓవర్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఇట్లాగా బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఆమె చేసే పని ఏంటంటే ఎట్లాగా ఆమె లైవ్లీహుడ్ ఏంటి అది అని అడగగా ఇన్నాళ్ళు ఎలా ఉంటున్నారు, చేసే ప్రొఫెషన్ ఏంటి ఏది అనగా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అండ్ ఆమె లైఫ్ స్టైల్కి, ఆమె ఎక్స్పెన్సెస్కి, ఆమె ఉంటున్న దానికి అండ్ ఆమె చెప్పిన సమాధానానికి ఎక్కడ లింక్ లేకపోతే మాకు డౌట్ వచ్చి చూస్తే డ్రగ్ పెడ్లింగ్లో ఉన్నట్టు మాకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం సర్టినిటీకి వచ్చింది. సో దాని తర్వాత చూస్తే మీకు ఎవరెవరు అసోసియేట్స్ ఉన్నారు ఏంటి అని చూస్తే ఇంకో 3 పర్సన్స్ మాకు డీటెయిల్స్ తెలిసాయి. ఒక పర్సన్ యాంటోనీ అని చెప్పని, ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్స్. అలాగే ఆమె చినజా నాన్న వివియాన్ అని చెప్పని అండ్ హామిద్ అని చెప్పని. సో వీళ్ళ 3 ఆమె ఫ్రెండ్స్.